అమెరికా మరియు ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంలో ఇరాన్ అమెరికా ముందు కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అందులో కొన్ని విషయాలు ప్రస్తావిస్తే యుద్ధ నష్టపరిహారం కట్టేయడం, హార్మూజ్ పట్టు కొనసాగించడం. అంటే ఇంతకుముందు వరకు ఇది అంతర్జాతీయ జల మార్గంగా ఉండే. అయితే ఇప్పుడు యుద్ధంలో మేము నష్టపోయాం కాబట్టి హార్మూజ్ నుంచి జరిగే ప్రతి నౌకపై మేము ట్యాక్స్ వేస్తామని సూచించడం జరిగింది. అలాగే మాపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడం, మా మిత్ర దేశాలపై కూడా దాడులు జరగకుండా చూడడానికి కొన్ని కండిషన్లు పెట్టింది. ఈ నెల 10న ఇస్లామాబాద్లో జరిగే శాంతి చర్చల్లో ఈ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సీజ్ఫైర్ ఒప్పందం నెతన్యాహు స్పందించడం జరిగింది. అయితే ఈ ఒప్పందం ఓన్లీ ఇరాన్ వరకు మాత్రమే, లెబనాన్కి ఇది వర్తించదని వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నిన్న లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దాదాపు 100 టార్గెట్లపై దాదాపు 1000 మిసైళ్ళతో అటాక్ చేయడం జరిగింది. ఈ దాడిలో దాదాపు 250 మంది వరకు చనిపోయారు. దాదాపు 1100 మంది పైగా గాయపడ్డారు. లెబనాన్ యొక్క రాజధాని బీరూట్లో రద్దీ ఉన్న ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. అయితే ఇజ్రాయెల్ చెప్పేదంటే మేము చేసిన దాడులు హిజ్బుల్లా యొక్క స్థావరాలను చెప్పడం జరిగింది. అయితే లెబనాన్ మాత్రం అక్కడ హిజ్బుల్లా స్థావరాలు లేవని ప్రకటించడం జరిగింది. అయితే ఈ దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. మా మిత్ర దేశాలపై దాడి జరగదని మేము సూచించాము, కానీ ఇజ్రాయెల్ దాడి చేయడంతో మేము హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. అయితే దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే అమెరికా యొక్క రక్షణ మంత్రి కూడా సూచించడం జరిగింది, మేము యుద్ధంలో మేము గెలిచామని. అయితే ఇరాన్ కూడా మేము గెలిచామని వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఇరాన్ యొక్క రాజధాని టెహరాన్లోని వీధుల్లోకి వచ్చి వారు సంబరాలు చేసుకున్నట్టు కొన్ని వీడియోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇరాన్ షియా యొక్క మద్దతుదారులు కూడా భారత్లో కూడా సంబరాలు చేసుకున్నట్టు కొన్ని వీడియోలు దర్శనం ఇచ్చాయి. దీనిపై భారత్లో ఉన్న ఇతర ప్రజల నుంచి భిన్న స్వరాలు వస్తున్నాయి. ఎందుకంటే భారత్లో ఉన్న శ్రీనగర్ అనేది పార్ట్ ఆఫ్ ద ఇరాన్ కాదు కదా, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకంటే భారత్లో కొన్ని విషయాలు విజయం సాధించడం మీరు ఎటువంటి వీధుల్లోకి వచ్చి ఎటువంటి సంబరాలు చేయడం ఇది కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం